ప్రొఫెసర్ జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కాళేశ్వరం వద్ద ప్రాణహిత నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. సరస్వతి పుష్కరాల్లో భాగంగా మెట్లపై నిర్మించిన జ్ఞానదీపాల ఆకృతి కొంత భాగం మునిగిపోయింది. దీంతో బాహుబలి సినిమాలోని దృశ్యాన్ని తలపిస్తోంది. ఈ దృశ్యాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. మహారాష్ట్రలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో ప్రాణహిత గోదావరిలో వరద ప్రవాహం పెరిగింది. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ములుగు జిల్లా వాజేడులో గోదావరి వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద నీరు వాజేడు ఊరు చుట్టుముట్టింది. దీంతో బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించారు. గోదావరి వరద ఉధృతి మరింత పెరిగే ప్రమాదం ఉండటంతో అధికారులు అప్రమత్తమై లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు కడెం ప్రాజెక్టుకు భారీగా వరద ఉధృతి కొనసాగుతోంది. అప్రమత్తమైన ప్రాజెక్టు అధికారులు 6 వరద గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో 43,788 క్యూసెక్లు కాగా అవుట్ఫ్లో 59,808 క్యూసెక్లుగా ఉంది. కడెం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 697 అడుగులుగా ఉంది. కడెం ప్రాజెక్టు పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రవాహ ప్రాంతాలకు ఎవరు కూడా వెళ్లకూడదని ప్రాజెక్టు అధికారులు సూచించారు. నిర్మల్ జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా కడెం ప్రాజెక్టును పరిశీలించారు. ప్రాజెక్టు పరిస్థితికి సమీక్షించి నీటిపారుదల శాఖ అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. కడెం ప్రాజెక్టు ఆయకట్టు రైతులకు 2 పంటలకు సరిపడా నీటి నిల్వలు ఉన్నాయని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. పెద్దపల్లి జిల్లా సబితం వాటర్ ఫాల్ ఆకట్టుకుంటోంది. పచ్చని కొండలు, ప్రవహించే జలధారలు, చల్లని వాతావరణంతో సందర్శకులకు ఆహ్లాదాన్ని పంచుతోంది. గుట్టపైనున్న గట్టు సింగారం ప్రాంతం నుంచి జాలువారుతున్న ఈ జలపాతం పరవళ్లు తొక్కుతోంది. దృశ్యం చూసిన ప్రతి ఒక్కరూ మంత్రముగ్ధులవుతున్నారు. గత 2 రోజులుగా కురిసిన వర్షాలతో నీటి ప్రవాహం మరింత పెరగడంతో జలపాతం తన పూర్తి అందాలను ఆవిష్కరిస్తోంది. ప్రకృతి ఒడిలో ప్రశాంతతను ఆస్వాదించేందుకు పెద్దపల్లి జిల్లాతో పాటు పొరుగు జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రకృతి ప్రేమికులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి తరలి వస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం వీరాపురం ఇసుక ర్యాంప్కు వెళ్లిన 55 మంది గోదావరి వరదల్లో చిక్కుపోయారు. ఇసుక లోడింగ్ కోసం వచ్చిన లారీలు, డ్రైవర్లు, గ్రామస్తులు మొత్తం 55 మంది అకస్మాత్తుగా వచ్చిన గోదావరి వరదలో చిక్కున్నారు. 15 మంది గ్రామస్తులను గజ ఈతగాళ్లు సురక్షితంగా బయటకైతే తేగలిగారు. లారీలు మెరక ప్రాంతంలో పెట్టి డ్రైవర్లను బయటకు తీసుకొచ్చే ఏర్పాట్లు చేపట్టారు అధికారులు. ఇది వేడి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.